ఈబీఎస్ ఈ థీమ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏఐ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్‌లో వచ్చేసిందండి ఏఐ. అండ్ ఇప్పుడు మన కరిక్యులమ్స్ అవన్నీ మార్చాలా. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్‌ని కొన్ని జాబ్ రోల్స్ ఇప్పుడు ఉండేవి అవి ఉండవు. ఏఐలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటాయి. కొన్నేళ్లుగా ఉంటాయి. 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటాయి. తర్వాత మారుతుంది. సో ఇప్పుడు మన 2 థింగ్స్ అండి. కరిక్యులమ్ మారుతుంది. మన మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే ఇప్పుడు 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 మనం నేర్చుకునేవి జనరల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం నేర్చుకునేవి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకున్నవి లెర్నింగ్ అన్లెర్నింగ్ అన్నీ 2-3 ఇయర్స్లో మారుతుంది. సో ఇంపార్టెంట్ థింగ్ అంటే మన పిల్లలు బేసిక్లీ మైండ్ సెట్ లెర్న్ అన్లెర్న్ రీలెర్న్ ఆ మోడల్లో పనిచేయాలి. ప్రతిరోజు కూడా ఒక ఫ్రెష్ డే అవుతుంది. ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే. సో, దానికి ఈబీఎస్ అనేది ఎంతవరకు స్టాండ్ అవుతది అని సో ఈబీఎస్తో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త యూనివర్సిటీ. సో కొత్త యూనివర్సిటీలో అడ్వాంటేజ్ ఏమంటే మనము రీఇమాజిన్ చేయొచ్చు. రెలెవెంట్‌గా కరిక్యులమ్ డిజైన్ చేయొచ్చు. రెలెవెంట్‌గా ఫ్యాకల్టీ పెట్టొచ్చు. రెలెవెంట్‌గా మనము ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మన లెర్నింగ్ బై డూయింగ్ లాంటిది అది చేయడానికి అవుతుంది. సో దట్స్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ అండ్ వండర్ఫుల్ క్యాంపస్ ఇక్కడ ఆల్మోస్ట్ 1,00,000 స్క్వేర్ ఫీట్. సో ది ట్రిబ్యూట్ టు కాళీ గారు ఫర్ ఆయన విజన్‌తో. సో ఐఎమ్ షూర్ దిస్ విల్ జనరేట్ రెలెవెంట్ స్కిల్స్ అండ్ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ అవుట్కమ్స్ వస్తాయి. సార్ నౌఏడేస్ స్టడీ అంతా ఒక పార్ట్ అయితే, జాబ్ సీకింగ్ అనేది ఒక పార్ట్ అవుతుంది. సో, దాంట్లో మెయిన్‌గా లింక్డ్ఇన్ అనేది చాలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క స్టూడెంట్ నమ్ముతారు. సో, యాజ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీగా లింక్డ్ఇన్‌తో టై అప్ అయ్యి ఉంటే ఎంతవరకు సక్సెస్ అవుతారు స్టూడెంట్? పబ్లిక్ మన ప్రొఫైల్ బిల్డ్ చేయాలా. సో అందరికీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బై డిఫాల్ట్ ఉండాలా. కానీ ఊరికే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మనకు ఎక్కువ అవుట్పుట్ రాదు. మనం లింక్డ్ఇన్‌లో మనం పోస్ట్ చేయాలా, కొంత థాట్ లీడర్షిప్ లాంటివి కొన్ని ఆర్టికల్స్ బైట్స్ అవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తే మన ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. సో అది చేయాలి.